సమంతకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా నెటిజన్లకి భలే ఆసక్తి. అందుకే ఆమె స్పెషల్ న్యూస్ చెప్పబోతున్నా, సిద్ధంగా ఉండండి అనగానే అందరూ అలర్ట్ అయిపోయారు. ఎవరికి తోచినట్లు వారు ఫిక్స్ అయిపోయారు. కానీ ఎవ్వరు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది శామ్. ఇంతకీ సమంత ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా? వాచ్ ది స్టోరీ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది. వరుణ్ ధావన్తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తోంది. నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్లో ఇది రిలీజ్ కానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండతో ఖుషి తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్తో పాటు తన సొంత బ్యానర్లో ఓ మూవీ చేస్తోంది. త్వరలోనే మరో వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు మయోసైటిస్కు తీసుకుంటున్న చికిత్స కూడా పూర్తయింది. రీసెంట్గా అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల నిశ్చితార్థం జరగటంతో దీనిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందా అని ఎదురు చూసామంతా. కానీ శామ్ ఇవేమీ పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి టైంలో ఓ స్పెషల్ న్యూస్ ఇవ్వబోతున్నా, సిద్ధంగా ఉండండి అని పోస్ట్ పెట్టింది. శామ్ ఇలా పోస్ట్ పెట్టిందో లేదో అప్పుడే ఎవరికి నచ్చినట్లు వారు ఊహించేసుకున్నారు. తన కొత్త సినిమా గురించి అనౌన్స్ చేస్తుందని కొందరు, కాదు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంది అని మరికొందరు, తాను కూడా పెళ్లి చేసుకోబోతుందని ఇంకొందరు, ఇలా చాలా ఊహించేసుకున్నారు. అయితే ఎవ్వరు ఊహించని విధంగా స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది శామ్. వరల్డ్ పికిల్ బాల్ లీగ్లో చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేశాను అని సమంత ప్రకటించింది. దీంతో కొత్త ప్రయాణం ప్రారంభించాను అని, చెన్నై టీంకు యజమానిగా ఉండటం సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీనికి న్యూ బిగినింగ్ అంటూ #ట్యాగ్ కూడా జోడించింది. మయోసైటిస్ కారణంగా సినిమాలకి 1 ఇయర్ బ్రేక్ తీసుకుంటానని అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ తెగ బాధపడిపోయారు. శామ్ వెనకబడిపోతుందని బాధపడ్డారు. కానీ అందరి భయాలకి చెక్ పెడుతూ దూసుకొచ్చింది. ఫ్రెష్గా జర్నీ స్టార్ట్ చేయడంతో పాటు ప్రొడక్షన్ హౌస్ పెట్టింది. మరోవైపు బాలీవుడ్లో బిజీ అవుతోంది. వెబ్ సిరీస్లకి సైన్ చేస్తోంది. లేటెస్ట్గా వరల్డ్ పికిల్ బాల్ లీగ్ చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసి కెరీర్లో మరో అడుగు ముందుకు వేసింది. శామ్ ఈ లీగ్ కొనుగోలు చేయడంతో పికిల్ బాల్ గేమ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. సాధారణంగా క్రికెట్, హాకీ, కబడ్డీ, ఫుట్బాల్ పదాలే ఎక్కువగా వినిపిస్తాయి. మరేంటి పికిల్ బాల్ అంటే టెన్నిస్, అత్యంత ఖర్చుతో కూడుకున్న గేమ్. చాలా మందికి ఆడాలని ఉన్నా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసమే పికిల్ బాల్. ఇది 1965లో అమెరికాలో మొదలైంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. ఇండోర్, అవుట్డోర్లో ఈ గేమ్ని ఆడొచ్చు. సింగిల్స్లో 2, డబుల్స్లో 4 ఆడతారు. మిక్స్డ్ డబుల్స్లోనూ పోటీలు జరుగుతూ ఉంటాయి. మొత్తానికి వ్యక్తిగత కారణాలతో సమంత డల్గా ఉంటుందేమో అనుకున్న వారికి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ఆల్ ది బెస్ట్ శామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.